నిజమే చెప్తున్నాను అమ్మగారు. నేను ఈ ఊరు వచ్చేటప్పుడు మా ఊర్లో అమ్మవారికి మొక్కుకున్న ముడుపుల్ని నాతో పాటు తీసుకొచ్చాను. వాడెవడో చెప్పమంటే సంబంధం లేకుండా అమ్మవారి ముడుపుల స్టోరీ చెప్తావింటే? అత్తయ్య, తనేం చెప్తుందో పూర్తిగా వినాలి కదా. బుచ్చమ్మా చెప్పు. నేను ఇంటికి వచ్చే ముందు నన్నెవరో రోడ్డు మీద బండితో గుద్దేశారమ్మా. రాహుల్, వెళ్ళిపోతున్న దరిద్రాన్ని ఎందుకు ఆపుతున్నావు? ఎవరు దరిద్రమో ఏది నిజమో ఇప్పుడే తెలుస్తాను. అన్నయ్య, నువ్వు వెళ్ళి గన్ తీసుకురా. లేకపోతే చస్తావరా. చంపొద్దు సార్, నిజం చెప్పేస్తాను, నిజం చెప్తాను. చెప్పు. ఆ అమ్మాయి చెప్పింది నిజమండి. నేను వచ్చింది డ్రగ్స్ కోసమే. ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఆ ముడుపులు ఎక్కడున్నాయి బుచ్చమ్మ? నా గదిలోనే ఉన్నాయి రాహుల్ బాబు. వెళ్ళి తీసుకురా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకుండా లోపలికి వెళ్ళు. తాళి కట్టిన వాడి మనసులో భార్యగా నాకు స్థానం లేదు. కనీసం నా మెడలో ఉన్న తాళిని కూడా ఎవరికి చూపించుకునే అదృష్టం లేదు. కట్టిన తాళికి పసుపు తడి ఆరకముందే నాకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకా ఎన్నో అవమానాలు భరించాలి, ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అనుభవించాలి. పెద్దగా ఏం కష్టపడనక్కర్లేదు. ఈ కాత్యాయని తలుచుకుంటే అయిపోయింది అనుకున్న విషయాన్ని కూడా నాకు అనుగుణంగా మార్చుకుంటాను. ఈ రోజు జరిగిన దానికి కొత్త మెరుగులు దిద్ది దాన్ని ఈ ఇంట్లో నుండే కాదు, ఈ లోకం నుండే పంపించేస్తాను. ఈ రోజు జరిగింది అందరూ చూసింది మామూలు ఎపిసోడ్ మాత్రమే. అసలైన ఎపిసోడ్ ముందు ముందుంది. ఎవ్వరు ఊహించని ట్విస్టులతో అల్లాడించేస్తాను. వాళ్ళు చేసుంటారేమో అన్నది మీ అనుమానం మాత్రమే. వాళ్లే చేశారు అన్నది నా నమ్మకం. ఇదంతా చేస్తున్నది వాళ్లే అని మీకెందుకు చెప్పలేదో తెలుసా? మీ ఇంట్లో మీ మధ్యనే ఉండాల్సిన నేను మీ వాళ్ల గురించి చెడుగా చెప్పకూడదు కాబట్టి నేను మీకు చెప్పలేదు. ఎవరేం చేసినా నేను నాకున్న బాధ్యతల గురించి మాత్రమే ఆలోచించాను. నా కర్తవ్యం నేను చేస్తాను. ఇంట్లో అదేంటక్క,
ఏం జరుగుతుంది? నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాస్తావనుకోలేదు. నాకన్నీ తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. పేపర్లో న్యూస్ వచ్చి నా పరువు, నా ఇంటి పరువు మొత్తం పోయినా కూడా మీరెవ్వరూ నాకు నిజం చెప్పరన్నమాట. పేపర్లో న్యూస్ ఏంటక్కా? న్యూస్ చదివిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీరింకా పేపర్ కూడా చూడలేదన్నమాట. అక్క నేను చూస్తానంటోంది. రా ఇక్కడికి. మేడం గారు లైన్లో ఉన్నారు. రా బుచ్చమ్మా. నువ్వొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఎలా ఉంది నా ప్లాను? నీ ప్లానా? మరి న్యూస్ పేపర్లో అది వాగ్దేవికి తెలిసేలా ప్రెస్ నోట్కిచ్చింది నేనే. అది మళ్ళీ రాకుండా ఇంకోటి కూడా రెడీగా ఉంది. ఏంటది? అది బయటికి వెళ్ళగానే బుచ్చమ్మ అనే క్యారెక్టర్కి ఎండ్ కార్డ్ వేయడానికి డూప్లికేట్ యముడు రెడీగా ఉన్నాడు. మా ఇంటికొచ్చి మా నాన్నతో ఆవకాయ పచ్చడితో చల్లిపువ్వు తినేవాళ్ళంట. మీ తోటి పిల్లలకి ఎవరికి ఏం అవసరం వచ్చినా మీరే సహాయం చేసేవారంట. ఎంత మంచి మనసు బాబు మీది. తేజాని. డాడీ, నేను రాహుల్ని. సార్, నేను సార్ ఏకాంబరాన్ని. బావగారు చూడండి, నేనండి శాంభవిని. డాడీ, మీరు చాలా నీరసంగా ఉన్నారు. అప్పుడే నడవడం మంచిది కాదు. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డాడీ రండి. హాల్లో కూర్చుంటారట, తీసుకెళ్దాం పదండి. సార్, మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాం అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మీరు నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా డాడీ? ఒక్కసారి మాట్లాడండి డాడీ. మీరు కోలుకోవాలని, కళ్ళు తెరవాలని, మా నాన్నని విడిపించాలని, పెద్దయ్య గారితో కలవాలని ఎంతో ఆశపడ్డాను. నా ఆశ నెరవేరాలని అమ్మవారికి మీకోసం ముడుపు కట్టాను.
సరస్సు సరస్సు ఏది? ఎక్కడుంది? హ, హ, నేను సరస్సుని చూడాలి. సరస్సును తీసుకొస్తానని నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? తేజ, సరస్సు ఇప్పుడే కదా బావగారిని చూసి వెళ్ళింది. వెళ్ళి సరస్సును తీసుకురా. పుచ్చమ్మా. ఎంత దూరం వెళ్ళుండదు తేజ, త్వరగా వెళ్ళి తీసుకురా. అలాగే పిన్ని. సరస్సు రావడం ఏంటి? సరస్సు రావడం ఏంటి? ఏమో, ఇప్పుడు తెలుస్తుందిగా, చూద్దాం. అక్కడే నిలబడిపోయావండి సరస్సు. రా రా రా. మాట్లాడు. బావగారు నిన్నే పిలుస్తున్నారు. రా సరస్సు. పద సరస్సు. సరస్సు సరస్సు మీ నాన్న నేను ప్రాణ స్నేహితులమమ్మా. మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మ చనిపోవడానికి కారణం నేనే. నన్ను అపోహతో మీ నాన్న నన్ను చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. సరస్సు, అవునమ్మా. అంటే నా చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలని ఉందన్నమాట. నీ పెళ్లి నేను చెయ్యాలనేదే నా కోరిక కూడానమ్మా. నీకొక మంచి సంబంధం చూసి నీ పెళ్లి నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు పడ్డావు, ఎలా పెరిగావు కూడా నాకు తెలియదు. కానీ నువ్వు ఎప్పటికైనా అక్కడ ఆ స్థాయిలో మహారాణిలా ఉండాలనేదే నా కోరిక. అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా నీకిచ్చేయాలని నేనెప్పుడో నిర్ణయం తీసుకున్నాను. మీరెక్కువగా ఎక్సైట్ అవ్వకూడదు. నిదానంగా, నెమ్మదిగా అన్నీ మీరనుకున్నట్టుగానే చేదురు గాని ముందు కాసేపు ప్రశాంతంగా ఉండండి బావగారు. నా మాట వినండి. నమస్కారం అరుణ్ ప్రసాద్ గారు. ముందు మీరు కూర్చోండి. మీరు కోరుకుంటారని తెలుసు కానీ ఇంత త్వరగా
ఇంత సడన్గా లేవగలుగుతారు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందండి. డాడీ స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు డాక్టర్. ముందు డాడీ కండిషన్ ఒకసారి చెక్ చేయండి డాక్టర్. షూర్. నాన్నగారిని గదిలోకి తీసుకురండి. మనకుండదు. ఎందుకని అడుగుతావేంటే పిచ్చి మొహమా? ఆల్రెడీ అరుణ్ ప్రసాద్ అది సరస్సు అనుకుని ఆస్తి ఇచ్చేస్తాను, పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఆ చేసే పెళ్లి రాహుల్తో చేసినా మనమేం ఆశ్చర్యపోనవసరం లేదు. అదే కనుక జరిగితే మనం ఆ వీడియోలు చూపించి ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా ఉపయోగమే లేదు. అంటే ఇంక నా పని అయిపోయినట్టేనా? శాంభవి దాన్ని సరస్సు అని ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి. రాహుల్ దాని వెంట ఎందుకు తిరుగుతున్నాడో తెలుసుకోవాలి. అది సరస్సు కాదని చెప్పడానికి ఏదో ఒకటి చెయ్యాలి. మీకు బీపీ చాలా హైలో ఉందండి. మీరు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి. ఇది బీపీ కాదు డాక్టర్, ఆనంద్. నా సరస్సు వచ్చింది, ఇక్కడే ఉంటుంది. ఇక నాకేం కాదు డాక్టర్. నేను సరస్సుతో ఎక్కువ మాట్లాడకండి అరుణ్ బాబు గారు. డాక్టర్ గారు బీపీ ఎక్కువ ఉందని చెప్తున్నారుగా, అందుకని మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి బాబు గారు. నువ్వు చెప్పావు కదా, సరే. అబ్బో, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. బుచ్చమ్మే సరస్సు అన్న విషయం పిన్నికి ఎలా తెలిసిపోయింది? ఆ విషయం తెలిసిపోయిందంటే నేను ఆ ఊరు వెళ్ళిన విషయం కూడా పిన్నికి తెలిసిపోయి ఉంటుంది. పిన్నికి నా గురించి తెలిస్తే నన్నేమీ అడగలేదేంటి? నన్నేమీ అనకుండా మేడంకి చెప్పకుండా పిన్ని ఎందుకు సైలెంట్గా ఉంది? కూర్చోండి డాక్టర్ గారు. పొమ్మని చెప్పినా కూడా దీన్ని మళ్ళీ ఎందుకు రమ్మన్నావు? ఈ బుచ్చమ్మని సరస్సు అని ఆ అన్నయ్య గారికి ఎందుకు చెప్పావు? చెప్పు శాంభవి. అరుణ్ బావు గారు సరస్సు అని ఎలా కలవరించారో మీరందరూ చూశారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో సరస్సును చూపించకపోతే ఆయన ఎక్కడ మళ్ళీ డిప్రెషన్ ఫీల్ అయ్యి ఏమైపోతారోనని భయం వేసింది. బావగారికి ఏమీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బుచ్చమ్మే సరస్సు అని అబద్ధం చెప్పాను. నన్ను చులకనగా మాట్లాడడం కరెక్టేనా? ఆంటీ, మామూలుగా అడిగితే సరిపోయేదానికి బుచ్చమ్మని మీరు కొట్టడం కూడా కరెక్ట్ కాదంటీ. నేను పనిదాన్నంటేనే నువ్వు భరించలేకపోతున్నప్పుడు ఈవిడ నన్ను అంటుంటే నేను భరించగలనా? 4 రోజులు పని చేయడానికి వచ్చిన దాన్ని మీ పిన్ని ఇంతగా సపోర్ట్ చేస్తుంటే రేపు ఇది మనందరి నెత్తికెక్కి పెత్తనం చలాయిస్తుంది. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా రాహుల్? కాత్యాయని, నా దగ్గర ఎక్స్ట్రాలు వేసావనుకో, ఇది శాంపిల్ మాత్రమే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పాలో, ఎవరిని అడగాలో కూడా నాకు బాగా తెలుసు. ఇక్కడ జరుగుతుందంతా వాగ్దేవికి చెప్తాను. వాగ్దేవే డెసిషన్ తీసుకుంటుంది. పిన్ని, అత్తయ్య, మేడంకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది పిన్ని. ఆంటీని ఫోన్ చేయొద్దని చెప్పు పిన్ని. ప్లీజ్ ప్లీజ్ పిన్ని, చెప్పు పిన్ని. పిన్ని, మేడం కాల్ చేయొద్దని చెప్పు పిన్ని. పిన్ని, నువ్వు చెప్పి చెప్పండి ఆపుతుంది పిన్ని. ఏయ్, బుద్ధుందా మీకు? నేను చెప్పడం ఏంటి? హ, ఎవరిని భయపెట్టాలనుకుంటోంది? ఎవరికి చెప్తుందో, ఏం చెప్తుందో చెప్పుకోమను. నేనేం చేసినా కుటుంబం కోసమే అన్న విషయం
మా అక్కకి బాగా తెలుసు. అర్థం లేకుండా, అవసరం లేకుండా ఏమీ చెయ్యనన్న విషయం కూడా ఆవిడికి బాగా తెలుసు. సమాధానాలు సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శాంభవి చెప్పింది కరెక్టే. తన చెల్లెల గురించి చెప్తే వాగ్దేవి దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను. నాకు మా బావగారి ఆరోగ్యం, మా అక్క జీవితమే ముఖ్యం. అత్తవారింట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిన ఏ ఆడపిల్లకి నాలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. నేనింత దురదృష్టవంతురాలని అనుకోలేదు స్వామి. అందుకే నిన్ను ఆ రోజే వెళ్ళిపోమని చెప్పాను. నువ్వే నిజమైన సరస్సు అని చెప్తే మా డాడీ చాలా సంతోషిస్తారు. అదే విషయం మా మేడంకి తెలిస్తే నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నాన్న కోసం నిజం చెప్పమంటావా, లేదా అమ్మ కోసం అబద్ధం చెప్పమంటావా? అబద్ధం నిజమని తెలిసిన రోజు నేను మా అమ్మకి దూరం కావాల్సి వస్తుంది. నీకోసం నాన్నకు దగ్గరే అమ్మను దూరం చేసుకోమంటావా? బుచ్చమ్మా, అరుణ్ బాబు గారు ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి. అందుకే మీరు చెప్పినట్టుగా నటించడానికి నేను ఒప్పుకున్నాను. అరుణ్ బాబు గారు, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటేనే తప్ప నాకు ఆస్తులు అవసరం లేదమ్మగారు. నేను ఇలాంటి పేదవాళ్ళని అస్సలు నమ్మను. నీ క్యారెక్టర్ బాగా స్టడీ చేశాను కాబట్టే మొట్టమొదటిసారిగా నిన్ను నమ్ముతున్నాను. జాగ్రత్త. హలో, నేను మాట్లాడేటప్పుడు నీకే అర్థమవుతుంది. ఫోన్ చెయ్యి. అమ్మా, రింగ్ అయింది. హలో. హలో, బుచ్చమ్మ ఉందా అండి? ఎవరు మీరు? అడిగేది మిమ్మల్నే. మాట్లాడరే. నేను బుచ్చమ్మ పెద్దమ్మనండి. ఊరు నుంచి మాట్లాడుతున్నానండి. నీకు బుచ్చమ్మతో ఏం పని? ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప నువ్వు సరస్సు అన్న విషయం మీ వాళ్ళకెవ్వరికీ తెలియకూడదు. నువ్వు సరస్సువి కావన్న విషయం మా బావగారికి తెలిస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమవుతుందో తెలీదు. అర్థమవుతుందా? మా బావగారికి ఏమీ కాకుండా ఉండడానికే నువ్విప్పుడు పెద్ద కీ రోల్ ప్లే చేస్తున్నావు. ఆయనకి ఏం జరిగినా దానికి కారణం నువ్వే అవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సరస్వతి కావనే విషయం మా బావగారికి తెలియకూడదు. ఇంకెప్పుడు మళ్ళీ ఎలాంటి ఫోన్ కాల్స్ నీకు కోపడతారు. ఇంకెప్పుడు చేయొద్దని చెప్పాలి. హలో, ఎవరండి? నువ్వెవరు? ఏంటి, బుచ్చమ్మ నన్ను చెప్పాలా, సరస్సు నన్ను చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎవరు మీరు? నేనెవరో తెలిస్తే నీ గుండెల్లో గుబులు పుడుతుంది బుచ్చమ్మా. ఓ,
నువ్విప్పుడు సరసవి కదా, బుచ్చమ్మ అని పిలిచినందుకు ఏమనుకోవద్దు. టెలికాస్ట్ చేయిస్తాను. టీవీలో వేయించమంటావా? వద్దండి, మీకు దండం పెడతాను, దయచేసి అలాంటి పని చేయొద్దు. నా దారికొస్తావని నాకు తెలుసే చిలక. మీరు నన్ను ఇలా ఎందుకు భయపెడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీకేం కావాలి? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అదే నాకు కావాల్సింది. అర్థమైందా? నేనేం చేయాలి? అరుణ్ ప్రసాద్ నీకు ఆస్తి కాగితాలు ఇచ్చేటప్పుడు వాటిని వద్దనకుండా నువ్వు తీసుకోవాలి. వద్దండి, మీరు చెప్పినట్టే చేస్తా. గుడ్. నేను చెప్పినట్టు చేయకపోతే నేను చేయాల్సిన పని నేను చేస్తాను. అది గుర్తు పెట్టుకో. హలో హలో, అరుణ్ బాబు గారు నాకు ఆస్తి ఇస్తారన్న విషయం ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. అంటే ఆస్తి గురించి నాతో మాట్లాడింది ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో. బహుశా కాతి అని చేసుంటారు. ఆవిడే అయి ఉంటుంది. పనిదానికి ఆస్తి తీసుకోమని చెప్తున్నావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టలేదే పిచ్చిదానా. ఇంతవరకు దాన్ని ఇంట్లో నుండి తరిమెయ్యాలని మనం ఎన్ని ప్లాన్స్ వేసినా శాంభవి దాన్ని వెనకేసుకొచ్చింది. అయితే ఆవిడ దాన్ని సపోర్ట్ చేయడానికి, నువ్వు ఆస్తి తీసుకోమనడానికి ఏమైనా సంబంధం ఉందా మమ్మీ? ఉంది. ఆస్తి తీసుకోవద్దని శాంభవి దానికి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అది ఆస్తి తీసుకుంటే శాంభవియే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అందుకే ఇలా. నీ ఊర్రు నిజంగా పాదరసమమ్మా. చూడు సరసు, నేను సేఫ్గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆస్తి తీసుకోక తప్పదు. అంటే మీకేం కాకుండా ఉండడం కోసం సాంబవి అమ్మగారు నన్ను బయటికి గంటేసినా పర్వాలేదన్నమాట. సరసు, అది కాదు సరసు. నువ్వే సరసు అని పిన్ని డాడీకి చెప్పింది కాబట్టి డాడీ కోసమైనా పిన్ని నిన్ను ఇంట్లోంచి పంపించదు. అలా అనుకున్నట్టు ఏం జరగదు సరసు. రాహుల్ 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 సరసు బుచ్చమ్మ కాదన్న విషయం మనమే వాళ్ళకి క్లూ ఇచ్చినట్టు అవుతుంది. కరెక్టే. వాళ్లే గనక ఈ పని చేసుండుంటే వాళ్ళ ఫోన్లో దీనికి సంబంధించిన వీడియోలు ఉండాలి. వాళ్ళ ఫోన్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. అవునన్నయ్య, కానీ వాళ్ళ ఫోన్లో మనం ఎలా చెక్ చేయగలం? అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. అలా చేద్దాం. ఓకే, సరే అన్నయ్య. మీరు నన్ను ఆట పట్టించడానికి మీరు ఏదో అంటున్నారండి. చైతే నా దగ్గర నువ్వు నిజం దాచిపెట్టినందుకు నిన్ను ఏం చేసినా తప్పులేదు. నన్ను మోసం చేస్తావా? ఈ విషయం మ్యామ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇంత కోపంగా ఉన్నారంటే నా సర్టిఫికెట్ల గురించి తెలిసిపోనాదా? వెళ్ళి మీ అమ్మని పిలువు. వెళ్ళు. మనం చెయ్యాల్సిందేంటంటే ఏడు పాపు. ముందు ఏటైనదో చెప్పి ఆ తర్వాత ఏడు. మా ఆయన మనల్ని పిలుస్తున్నాడే. దేనికి? దేనికంటే నేనేంటి చెప్తానే సెల్లి. నా గురించి ఏదో రహస్యం నా మొగుడికి తెలిసిపోనాది. అగ్గి మీద గుగ్గిలంలాగా మండుతూ ఓ ఎగిరిపోతా ఉన్నాడే. అమ్మా, బావకి సీక్రెట్ తెలిసిపోయిందని అక్క చెప్తుందంటే మనం చేసిన పని గురించి అయి ఉంటుంది. ఆ విషయం ఎవరికి తెలిసే ఛాన్సే ఉండదు. మంచి ముక్కలో ఉండే నా మొగుడు నిప్పు రవ్వలాగా ఎగిరెగిరి పడుతున్నాడంటే అది నా సర్టిఫికెట్ల గురించి అయ్యుంటదే. వాళ్ళమ్మ, నా పని అయిపోనాది.
ఏదో అంటున్నావని వనజ ఎంత భయపడిపోతుందో చూసావా? నిన్ను భయపెట్టడం కోసం బావగారు జోక్ చేసుంటారక్క. ఆ, నేను సీరియస్గా అడుగుతుంటే నీకు జోక్లా అనిపిస్తుందా? ఆ సీక్రెట్స్ గురించి మీ నోటితో మీరే చెప్తారా, నన్నే బయట పెట్టమంటారా? మాట్లాడరే. ఫోన్ కలవట్లేదు, మళ్ళీ ట్రై చేస్తా. నీకు నిజంగా మా గురించి ఏదైనా తెలుసుంటే డైరెక్ట్గా అడిగేవాడివి తప్ప మమ్మల్ని చెప్పమని మేడంతో చెప్తానని ఇంత బిల్డప్ ఇచ్చేవాడివి కాదని నాకు అనుమానంగా ఉంది. నువ్వు మమ్మల్ని భయపెట్టి మా నోటితోనే చెప్పించాలని చూస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సరే తేజ, మేం చెప్తే నువ్వు నమ్మట్లేదు, నీ ఇష్టం మరి. రావే పోదాం. వాళ్ళు ఇంకా బయటకు వచ్చారో లేదో, వీళ్ళని ఎలా ఆపాలి? నువ్వెందుకు ఏడుస్తున్నావే? తప్పు చేస్తే భయపడాలి, మనమేం తప్పు చేయలేదు. నువ్వులే. నీ ఇష్టం తేజ. మేడం మమ్మల్ని అడిగితే మేమేం చెప్పాలో అది చెప్తాం. రండే, పద. అమ్మయ్యా, వీళ్ళకి వాళ్ళు దొరికిపోకుండా సేవ్ చేయగలిగాను. అవును, వనజ ఎందుకు అంత భయపడిపోయి నా కాళ్ళు పట్టుకుంది? నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? వాళ్ళకేమైనా దొరికామో తెలుసుకోవాలి. ఎస్. సరసు ఆస్తి పేపర్స్ తీసుకోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏం కనిపించట్లేదు. నీకు వీడియోస్ పంపించారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు సరస్సు పేపర్స్ తీసుకోపోతే ఆ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆ పేపర్స్ తీసుకోక తప్పదు సరసు. సాంబవి అమ్మగారి మాట కాదని నేనెలా తీసుకుంటాను రాహుల్ బాబు? ఇలాంటి పరిస్థితిలో అరుణ్ బాబు గారిచ్చే ఆస్తి పత్రాలు నేను తీసుకోను. అమ్మా తల్లి, నువ్వు తీసుకోకపోతే ఈ వీడియోల విషయం అందరికీ తెలిసిపోతుంది. అవును సరస్సు, ఎవరికి తెలియకుండా ఉండాలంటే నువ్వే తీసుకోవాలి. అవును పిన్ని. టెన్షన్ పడినంత మాత్రాన పనులన్నీ జరగవు రాహుల్. నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు, ఆ తర్వాత రిజల్ట్ దానంతట అదే వస్తుంది. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మూడ్ ఆఫ్ అయినా డిస్టర్బ్ అయినా చేస్తున్న వర్క్ గురించి ఆలోచించడం మానేసి వేరే దాని గురించి ఆలోచించాలి. అప్పుడు నీకు తెలియకుండా నీ మైండ్ సెట్ రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెట్టాల్సిన వర్క్ గురించి ఆలోచించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏంటి బావగారు, ఏం చేస్తున్నారు? ప్రెస్ వాళ్ళని పిలవడం ఏంటి? నా ఆస్తికి వారసురాలు ఈ సరస్సు అన్న విషయం అందరికీ తెలియాలనుకుంటున్నాను. అందుకే ప్రెస్ ముందు నా ఆస్తికి వారసురాలు సరస్సు అని ప్రకటించబోతున్నాను. సరస్సు పేరు మీద రాసిస్తారని తీసుకురాలేదు. ఈ న్యూస్ గనక మా అక్క వాగ్దేవి చూస్తే జీవితంలో నా మొహం చూడదు. నేను మీకోసం ఏదో ఇంతవరకు మాట్లాడింది చెప్పింది చాలు. ఏమన్నావు? ఈ ఆస్తి మీ అక్క వాగ్దేవిదో నాదో కాదు. ఈ ఆస్తి మొత్తం ఈ సరస్సు. మీ అక్క వాగ్దేవి ఎదగడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి. తేజ, అందరూ రండి.
నేను చెప్పింది గుర్తుంది కదా? ఆయన ఇస్తా అన్నా సరే ప్రెస్ వాళ్ళ ముందే నాకు వద్దని నువ్వే చెప్పాలి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. డాడీ, ఇంకొక్కసారి ఆలోచించండి డాడీ. ఇది నిన్నో ఈరోజు ఆలోచించిన విషయం కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమే తీసుకున్న నిర్ణయం. మీ మీడియా వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను. మా విద్యా సంస్థలు, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, మాకున్న మరికొన్ని బిజినెస్లు, మేము సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఈ స్థాయికి రావడానికి కారణమైన ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. కొత్తగా పరిచయం చేయడం ఎందుకు సార్? వీటన్నిటికీ మెయిన్ పిల్లర్ మీ భార్య వాగ్దేవి గారే కదండి? అవును, కానీ మీరనుకునే వాగ్దేవి మేడం ఈ స్థాయికి రావడానికి అసలు కారణమైన వ్యక్తి మాత్రం ఇన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉండిపోయింది. అడ్డమైన వాళ్ళని నమ్మితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైందా? నీ నమ్మకాన్ని కూల్చేసి నీకే వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడేమంటావు శాంభవి? నీ ప్లాన్ సూపర్ అమ్మా. అప్పుడే ఏమైంది? అరుణ్ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి నాకొక కొత్త ఐడియా ఇచ్చాడు. ముందుంది అసలైన ముసళ్ల పండగ. సరస్సుకి మళ్ళీ పెళ్ళేంటమ్మా? అరుణ్ బాబు దానికి ఆస్తి కూడా ఇచ్చారు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. దృష్టిలో నేను ఒక మోసగత్తనైపోయాను. ఈ నవమానాలు భరించే కంటే చచ్చిపోయినా బాగుండేది. సరసు, 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 రాహుల్, సరస్సు కనబడిందా నీకు? ఎక్కడుంది? ఏమో డాడీ, లోపల ఉందేమో. సరస్వతి ఎందుకు బావగారు? నాకు పెళ్లి సంబంధమా? అవునమ్మా, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా? చాలా గొప్ప సంబంధం. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? స్టార్ హోటల్స్ గ్రూప్ ఆఫ్ అధినేత మిస్టర్ ఏజే. బిజినెస్ ఫీల్డ్లో మిస్టర్ ఏజే అంటే తెలియని వాళ్లే ఉండరమ్మా. అంత పేరు సంపాదించుకున్నాడు అబ్బాయి. నిన్ను చూడ్డానికి వస్తున్నాడు. సరస్సు పెళ్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది బావగారు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగు. అంత గొప్ప సంబంధం మళ్ళీ కావాలన్నా దొరకదు. సరస్సు అదృష్టవంతురాలు కాబట్టి అంత గొప్ప సంబంధం సరస్సును వెతుక్కుంటూ వచ్చింది.